హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చిన్న ఉసిరికాయలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 టీ స్పూన్స్ శనగపప్పు, అలాగే 2 టీ స్పూన్స్ మినపప్పు అండ్ అలాగే 2 టీ స్పూన్స్ నువ్వులు కూడా వేసి బాగా వేయించుకోండి. ఇవి వేగుతుండగానే ఒక 15-16 పచ్చిమిరపకాయలని తుంచి ఇలా వేసుకొని వేయించుకోండి. ఇందులోనే మనం 1 కప్పు వరకు కొత్తిమీర తరుగును కూడా వేసి వేయించుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు పూర్తిగా వేగక ముందే కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఇలా కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా వేయించుకోండి. మనం ఈ పచ్చడిని సీజనల్గా దొరికే ఫ్రూట్ కాబట్టి మనం చేసుకొని తిన్నట్టయితే మన ఇందులో వేసే నువ్వుల వల్ల మంచి కాల్షియం అండ్ అలాగే కొత్తిమీర వల్ల ఫైబర్, ఉసిరికాయల వల్ల సి విటమిన్, ఇన్ని రకాల లాభాలు మనకు ఉన్నాయన్నమాట. మన హెయిర్కి, కళ్ళకి, అలాగే స్కిన్కి, డైజెషన్కి అన్నిటికీ మంచిగా ఉపయోగపడుతుంది ఈ పచ్చడి. సో మీరందరూ మీకు ఉసిరికాయలు దొరికినప్పుడు కంపల్సరీ మానకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా వేగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోండి. తర్వాత అదే పాన్లో ఆయిల్ మళ్ళీ వేయక్కర్లేదండి. ఇలా ఉసిరికాయలు వేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మనం ఉసిరికాయని నొక్కి చూసినట్టయితే పల్ప్ అనేది మెత్తగా అవ్వాలి. అలా మెత్తగా అయినట్టయితే మనం అవి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. అలా పూర్తిగా చల్లారిన ఉసిరికాయల్ని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు జస్ట్ ప్రెస్ చేస్తే పల్పుకి పల్పు, గింజకి గింజ విడిపోతాయి అన్నమాట. ఇలా అయితే మీకు ఈజీగా చేసుకోవచ్చు. మీరు పచ్చి కూడా కట్ చేసుకొని గింజ తీసి మగ్గించుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే మనకి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇలా పూర్తిగా అంతా పల్ప్ అంతా తీసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న దినుసులు ఉన్నాయి కదండి, వాటన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసి అందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకోండి. వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి. తర్వాత అందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉసిరికాయ పల్పు ఉంది కదండి, ఆ పల్పును కూడా వేసి ఒకసారి మంచిగా మిక్సీ చేసుకోండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పచ్చడి అనేది బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవాలి. దానికోసం మనం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడి తాలింపుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆ తాలింపులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత అందులోనే ఒక 4-5 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి. తర్వాత అందులో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత మనం రుబ్బుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేయండి. అద్భుతంగా ఉంటుంది టేస్ట్. సో చూసారు కదా, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెందుకండి మరి ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఉసిరికాయలు తెచ్చుకొని ఇలా ట్రై చేసేసేయండి.